ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు శ్రద్ధగా ధ్యానించుకుందాం. మనలో చాలామంది మనం ఎలా ఉంటామంటే ఇతరుల యొక్క ప్రభావం మీద మనం ఆధారపడుతుంటుంటాం. అంటే ఇతరులను మనం ఇంపాక్ట్ చేస్తుంటుంటాం. అలాగే ఇతరుల యొక్క హావభావాలను మనం కలిగి వారిలా నేను ఉండాలి, వీరిలా ఉండాలి అని మనము అట్లా జీవిస్తూ ఉంటుంటాం. ఉదాహరణకు ఒక మంచి బోధిస్తున్న అక్క కావచ్చు, లేదంటే అన్న కావచ్చు, లేదంటే పాస్టర్ గారు కావచ్చు, లేదంటే మన యొక్క లెక్చరర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు. వారు చెప్తున్న విధానం మనకు నచ్చి నేను కూడా ఆయనలా ఉండాలి, నేను కూడా ఆ అక్కలా ఉండాలి, నేను అక్కలా మాట్లాడాలి, ఆ సార్లాగా నేను బోధించాలి అని మనం అనుకుంటూ ఉంటాం. అంటే వారి యొక్క ఇంపాక్ట్ మన మీద పడి వారిలాగా ఉండాలనుకుంటాం. అలాగే వారినే ఫాలో అవుతుంటాం. మాటలో కానీ, చూపులో కానీ, నడకలో కానీ, వే ఆఫ్ డ్రెస్సింగ్లో కానీ, సమస్తం అన్నింటిలో కూడా వారిని అనుకరిస్తూ ఉంటాం. తప్పండి అది అంటే నేనైతే దాన్ని తప్పనే అంటాను. ఎందుకంటే మనుషులను మనం అనుకరించడం ఏంటి? ఇతరులను చూసి మన యొక్క వ్యక్తిత్వాన్ని మనము చంపుకొని వారి వ్యక్తిత్వంలోకి మనం వెళ్ళటం ఏంటి అంటాను. ఇందులో కూడా కాస్త, ఈ మాటలో కూడా కాస్త తప్పు ఉంది. ఏంటి తప్పు అంటే నేను అనే మాటలో కూడా తప్పు ఉంది. మరి ఇంతకీ రైట్ ఏంటి? మనం ఏంటి నేర్చుకోవాలి ఈరోజు అనేది మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనమే ఆయన అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునండి అని పౌలు భక్తుడు అంటాడు. ఇక్కడ పౌలు భక్తుడు నన్ను పోలి నడుచుకునడి అంటే తప్పు. ఆయన అన్న మాటలో దానికి ముందు మాట, తన పైన మాటలు ఏమంటాడైనా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునడని. నేను క్రీస్తును పోలి నడుచుకొని ఉన్నాను. అక్కడ క్రీస్తు లేకపోతే ఆయన ఇచ్చిన ఏ స్టేట్మెంట్ అయినా సరే రాంగే అవుతుంది. ఎందుకంటే క్రీస్తు సత్యవంతుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, దీనుడు, జాలి గలవాడు, ప్రేమ గలవాడు. కనుక ఆయనను నేను ఫాలో అవుతున్నాను కాబట్టి మీరును నన్ను ఫాలో అవ్వండి అని పౌలు భక్తుడు అన్నాడంటే ఎంత గట్స్ కావాలండి. అంత యథార్థంగా క్రీస్తు యేసు లాంటి యథార్థతను పౌలు భక్తుడు కలిగి ఉన్నాడు కనుకనే ఆ మాట అనగలిగాడు. ఈరోజు ఈ మాటను మనం అనగలమా? నన్ను పోలి మీరు నడుచుకోండి అని మనం ఎవరితోనైనా చెప్పగలమండి? ఎవరితో చెప్పలేము. ఎందుకంటే మనం అడుగడుగునా పాపం చేస్తూనే ఉంటాం. యథార్థత ఉండదు, నీతి ఉండదు, దేవునికి ఇష్టడుగా జీవించట్లేదు. మనం ఎవరు అనడానికి మనకి ఎవరికి రైట్ లేదు. ఒక మంచి స్నేహితుడు మనకున్నాడు అనుకోండి, మనం కూడా మంచి వాళ్ళంగానే ఉంటాం. మనకు యేసయ్య మంచి స్నేహితుడు. ఆయన ఫాలో అవుతున్న వారిని అందరిని కూడా మంచిగానే నడిపిస్తాడు. అలాగే మనకు కూడా ఒక మంచి స్నేహితుడు ఉంటే మనం కూడా మంచిగా జీవిస్తాము, యథార్థంగా ఉంటాం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో ఒక మంచి అధికారి ఉన్నాడు. ఆ మంచి అధికారి కింద పనిచేస్తున్న వారు అందరూ కూడా, పనివారందరూ కూడా మంచివారే. ఏదైనా ఆఫీసులో ఒక మంచి బాస్ ఉన్నాడు అనుకోండి, ఎంత బాగుంటుందండి. ఆ కింద పనిచేస్తున్న వారు అందరూ కూడా బాస్కు జడిసైనా సరే మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు అట్లా. వారు ఎంత దుర్మార్గులైనప్పటికీ కూడా బాసు కరెక్ట్గా, నీతిగా, యథార్థుడైతే వారి కింద పనిచేస్తున్న వారు కూడా ఏదో రోజు అదే యథార్థతలో, అదే నీతిలో, అదే మంచిలో ఖచ్చితంగా నడుస్తారు. అట్లాగే ఈ యొక్క అపోస్తుల కార్యంలో ఒక మంచి అధికారి ఉన్నాడు. ఎవరు అంటే కొర్నేలి, శతాధిపతి, సెంచురియన్. అతని కింద పనిచేస్తున్న వారు అందరూ కూడా మంచి వాళ్ళేనంట. ఎందుకు అంటే ఆ అధికారిని బట్టి, కొర్నేలిని బట్టి ఆయన కింద ఉన్నవారు అందరూ కూడా మంచిగా జీవించారు. ఎందుకంటే కొర్నేలు అనుకుంటాడట, నేను బాగుండటమే కాదు, నా కింద పనివారు అందరూ బాగుండాలి. నేను భక్తిగా ఉండటమే కాదు, నేను, నా కుటుంబము, నా కింద పనిచేస్తున్న వారు అందరూ కూడా భక్తిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి అనుకుంటాడట. అందుకనే మరి ఆయన ఇంట్లో కూటం పెట్టుకున్నప్పుడు అపోస్తలుడైన పేతురు గారిని పిలుచుకున్నప్పుడు మరి వీరందరినీ అక్కడికి
పోగు చేసి గ్యాదర్ చేసి మరి అక్కడ అందరిని కూర్చోబెట్టాడంటే నేను బాగొట్టమే కదా, నాతో ఉన్నవారు అందరూ బాగుండాలనే మనస్తత్వం కలిగిన వాడు కొర్నేలి. అందుకే అందరినీ తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఒక మంచి యజమానుని యొద్ద ఒక మంచి పనివాడు ఉంటాడు. ఉదాహరణకు ఇంట్లో తండ్రి యథార్థవంతుడు, మంచివాడు అనుకోండి, పిల్లలు ఎలా ఉంటారు? పిల్లలు కూడా తన తండ్రి మార్గంలోనే నడుస్తారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము మనుషులను ఫాలో అవటం కాదు, మన నచ్చిన హీరోస్ని మనం ఫాలో అవటం కాదు, మన దైవ సేవకుని ఫాలో అవటం కాదు, క్రీస్తును ఫాలో అవుదాం, ఆయన బోధన ఫాలో అవుదాం, ఆయన మాటను ఫాలో అవుదాం, ఆయనకి మనం దాసులం అవుదాం. మనుషులకు మనం దాసులం అవ్వకూడదు. మనం మనుషులకు దాసులం అయితే క్రీస్తుకు మనం దాసులము కాలేము. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.